నమస్తే అండి. డైరీస్ ఆఫ్ స్వర్ణారెడ్డి. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని నేను బాగున్నానండి. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గురు పౌర్ణమి సందర్భంగా దేవాలయానికి వచ్చామండి. బాబా టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం దర్శాన్పల్లి సాయి సద్గురువు కాలనీలో అండి. గురు పౌర్ణమి సందర్భంగా వందలాది మంది కాదండి, వేలాది మంది భక్తులు తరలి వచ్చారండి. కాయ కర్పూరం తీసుకొని ఇప్పుడు కాయ కర్పూరం సమర్పిస్తామండి. ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత హోమం దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని జ్ఞాన మందిరంలోకి వద్దాము. ఇక్కడ దర్శనం చేసుకొని పైకి వెళ్దామండి. పూజ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఇక్కడ ఉదయం దర్శనం అయిపోయింది. మధ్యాహ్నము హారతి దర్శనం అండి. ఆ దర్శనం కూడా చేసేసుకున్నాము. ఇక్కడ దర్శనం అయిపోయింది కదండి. దర్శనం అయిపోయి ఇప్పుడు భోజన కార్యక్రమం ఉంటుంది. కిందికి వెళ్తున్నారు. పెద్దలకు కానివ్వండి, పిల్లలకు కానివ్వండి, ఎవరికి ఏ ఇబ్బంది లేకోకుండా, ఎవరు ఏమి తోసుకోకుండా దేవాలయం కమిటీ మెంబర్స్ అంతా ప్రశాంతంగా దర్శనం అయ్యేలా చూసుకుంటున్నారండి. క్యూలో చూడండి ఎంత ప్రశాంతంగా నెమ్మదిగా వెళ్తున్నారో. ఎవరికి ఏ ఇబ్బంది లేకోకుండా దర్శనం చేసుకుంటున్నారు. పెద్దవాళ్ళ కూడా హారతి టయానికి దర్శనం బాగా చేసుకోవచ్చండి. వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా వాళ్ళకు సౌకర్యం ఏర్పాట్లు కూడా చేశారు దేవాలయం కమిటీ మెంబర్స్. పైన దర్శనం చేసుకొని కిందికి వచ్చామండి. ఇక్కడ ప్రసాదాలు ఇస్తున్నారు. మార్నింగ్ 6 నుండి నైట్ 10 వరకు ప్రసాదాలు అందజేస్తూనే ఉన్నారండి. అన్నదాన కార్యక్రమం అంతా ఇక్కడ ఏర్పాటు చేశారండి. ఇక్కడ వంటలన్నీ పూర్తి అయిపోయినాయి. వేలాది మంది భక్తులు వచ్చారండి. అందరికీ అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. ముందు రోజు సాయిబాబా గ్రామోత్సవము మెరవని జరిగిందండి. చెక్క భజన, తప్పెట్లు, బ్యాండ్, మేళ తాళాలతో సందడిగా జరిగింది. ఆ క్లిప్స్ కొన్ని తీయలేకపోయినానండి. వీడియో కొన్ని షార్ట్ వీడియోలు ఉన్నాయి. నాకు ఎంత వీలైతే అంత తీయగలిగాను. నాకు వీలైనంత వరకు తీయగలిగానండి. ఇక్కడ అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేశారు కదా. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా క్యూలను ఏర్పాటు చేశారండి అందరికీ. ప్రతి ఇయర్ కూడా చాలా బాగా జరుగుతుందండి గురు పౌర్ణమి. చూశారు కదండి. ఇవన్నీ వచ్చేసి వంట చేసే విధానం అంతా గుడి పక్కనే ఏర్పాటు చేశారు. ఇక్కడ పక్కన చాలా ఓపెన్ ప్లేస్ ఉంది. ఇక్కడ మొత్తం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వెజిటేబుల్ కర్రీ, కలర్ రైసు, శనగపప్పు పాయసము, వైట్ రైసు, రసము, మజ్జిగ, టమాటా పచ్చడి, ఇన్ని రకాల వంటలన్నీ చేశారండి. ఇక్కడ వడ్డిస్తున్నారు. మా ఫ్యామిలీతో కలిసి నేను కూడా కొద్దిసేపు వడ్డించాను. బాబా సన్నిధిలో ఎవరైనా సేవ చేయొచ్చండి. మీరు చేయాలా, నేను చేయాలా, చేయొచ్చా, చేయకూడదా అలాంటిది ఏం లేదు. మనకు తోచినంత, ఎంత వీలైతే అంత, మనకు చేయగలిగినంత మనం సేవ చేయొచ్చు. అందరూ కూడా అర్హులే. ఇక్కడికి వచ్చేసి భక్తులందరికీ భోంచేసేదానికి ఏర్పాటు చేశారు. క్యూ లైన్ కూడా ఏర్పాటు చేశారండి. లేడీస్కి ఒక సైడు, జెంట్స్కి ఒక సైడు పెట్టినారు. కానీ వాళ్ళకి ఎలా వీలు ఉంటే అలా వెళ్ళి క్యూలో వెళ్ళేసి భోజనం పెట్టించుకొని భోంచేయడం జరిగింది. ఇక్కడ కూడా నేను ప్రసాదం పెట్టించుకున్నాను. చూసారు కదా అండి. కలర్ రైస్, వెజిటేబుల్ కర్రీ, శనగపప్పు పాయసము, గోంగూర. ఇక్కడికి భోంచేసుకొని బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడ్ కానివ్వండి, లెఫ్ట్ సైడ్ కానివ్వండి, ఇరుపక్క దారి ఉంది. మనము టెంపుల్కి వెళ్ళేదానికి ఇరుపక్క నుంచి రావచ్చు. ఇక్కడ మధ్యాహ్నం వరకు పూజా కార్యక్రమం అంతా ముగించుకున్నామండి. ఇప్పుడు వచ్చేసి ఏదో మిస్ అయిపోయినాము కదా. అదేమిటంటే సాయంత్రం మంగళహారతి అండి. అది
సాయంకాలం హారతికి మంగళహారతి గుడిక దర్శనం అయిపోయింది కదా. ఇప్పుడు స్వామివారిని ఉయ్యాల ఊపుతూ బాబాగారికి విశ్రాంతి టైం అండి. ఇక్కడ బాబాగారి పాదాలు పల్లకి సేవ వచ్చేసి గురువారము పున్నమి రోజు, గురు పూర్ణిమ రోజు కూడా పల్లకి సేవ ఉంటుంది. ఉదయం నుండి సాయంత్రం వరకు గుడిక బాబా సన్నిధిలోనే ఉన్నామండి. ఇప్పుడే గుడి నుంచి బయటకు వచ్చానండి. వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. లైక్, సబ్స్క్రైబ్ అండి. ధన్యవాదములు.